నేను రిహర్సల్కి వెళ్ళాను. రిహర్సల్కి అందే దట్ పర్సన్ కేమ్ టు మై రిహర్సల్ హాల్. ఆ పర్సన్ డైరెక్ట్ నా రిహర్సల్ హాల్కి వచ్చి నాకు హ్యారెసింగ్ స్టార్ట్ చేశాడు. ఎందుకు అంటే ఏ రకంగా? పుష్ప చేయకూడదు, నువ్వు ఎందుకు వెళ్ళావు పని అడగడానికి, నువ్వు పని అడగకూడదు, నీకు ఈ సిగ్గు లేదా, నీకేం లేదు, నువ్వు ఎలా అడుగుతావు. ఇప్పుడు పని అడగడానిలో తప్పు ఏంటి? తప్పు ఏంటి? మనమిలో నువ్వు రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు మీరే చెప్పండి, ఈ చేసిన పనికి మీరేమంటారు? కైండ్ పర్సన్ అంటారు, హారెస్మెంటే అంటారు కదా. వర్క్ ప్లేస్లో వచ్చి మీరు ఒక అమ్మాయికి హ్యారెస్ చేస్తున్నారంటే ఇంతవరకు మీరు కరెక్ట్. బట్ అంత స్పేస్, అంత లీనియన్స్ ఎలా వచ్చింది? స్పేస్ అంతా ఎవరికి? ఇప్పుడు మీరే చెప్పండి, ఇంత చెప్తున్నారు మీడియాలో, ఎవరైనా ఇచ్చారా ఆ లీనియస్? లేదు, ఎవరు ఇవ్వలేదు. వాళ్ళే తీసుకుంటారు, బికాస్ లోపల ఏముంటుంది, నాకు గొప్పతనం, నేను పెద్దవాళ్ళు, ఐఎమ్ పెన్ ఇండియా కొరియోగ్రఫర్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, అలా ఉంటుంది. అరే నేను ఒక్క సైట్ చెప్పిన తర్వాత నేను చేస్తాను, నేను చేస్తాను అంతే. హౌ కెన్ యూ కమ్ టు అంటే ఒక అమ్మాయి వర్క్ ప్లేస్కి వస్తే మీరు హెరాస్ చేస్తారు, దానికి వర్క్ హెరాస్మెంట్ చెప్తారు. అట్లీస్ట్ ఆ వర్క్ అంబియన్స్ లో ఉన్న కో ఆర్టిస్టులు ఎవరైనా ఉంటారు కదా. ఆయన అందరికీ ఏంటంటే మీరందరూ బయటికి వెళ్ళిపోండి, నేను ఇక్కడ మాట్లాడతానని చెప్పారు డైరెక్ట్. ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తుంది? ఇన్సెక్యూర్డ్. ఏం చేస్తుంది ఆ సిచ్యువేషన్? నథింగ్ షీ కెన్ డూ. ఇప్పుడు నేను బయటికి వచ్చి మాట్లాడుతున్నానంటే చాలామంది ఏమంటున్నారు, ఓహో చూసావా ఇప్పుడు వస్తుంది అమ్మాయి. ఆ టైం నేను ఏం చేయాలి? నాకు ఎవ్వరు తెలియదు, నాకు ఐడెంటిటీ లేదు, ఏం లేదు. నాకు భయం ఏంటంటే పోలీస్ భయం, మీడియా భయం, అన్నీ భయం. నేను ఏం చేయాలి ఆ టైంలో?